అందుకే ఊహ కందని ప్రేమలోని భావమే నీవు. నా హృదయమందు పరవశించు గానమే, ఇక వేరే గానం, వేరే ధ్యాస, వేరే ఊసు, వేరేది లేదిక. నా హృదయమందు పరవశించు గానమే నీవు. నన్ను ప్రేమించి నన్ను ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నీళ్లను తుడిచి నన్ను ఇంతగా ప్రేమించిన నీ నామగానం కాకుండా వేరే నామం నా మధ్యలో ఎలా మెదులుతుంది? మెదలదు, కదలదు. నా మనసులో రమ్యమైన గమ్యమే నీవు. ఉన్న ఆశ, కోరిక ఏదైనా ఉంటే, నా మనసులో ఉద్భవించిన భావన ఏదైనా కలిగితే అది ఏమై ఉంటుందంటే, నేను కోరిన రేవుకు నేను వెళ్ళాలని, ఆయన కుడిపార్శ్వమందు నేను కూర్చోవాలని, ఆయన ఒడిలో నేను వసించాలని, ఆయన ముఖ దర్శనము చేయాలన్న గమ్యం, రమ్యమైన గమ్యం తప్ప వేరొక్కటి లేనే లేదు. నా గుండెల్లో, నా యథలోతుల్లో మెదులుతున్న రమ్యమైన గమ్యమే నీవు. నిలిచినా, నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, తిన్నా, ఉన్నా, కన్నా నా కనుల ఎదుట కనబడుతున్న నిదర్శనం, కనులకు కనబడుతున్న దర్శనమే నీవు. నీవు తప్ప వేరొక్కటి లేనే లేదు. మరపురాని కలల సౌధం గుర్తులే నీవు. ఎడవాయలేనన్న నిజ స్నేహమే నీవు. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఇంకంతే. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే. కడుపును పుట్టిన బిడ్డకి గాయమైతే, శత్రువుగా ప్రవర్తించిన, వికృత రూపము ధరించిన కుమారుడు అయినప్పటికీ కూడా, తల్లి గుండెల్లో గాయాన్ని రేపుతున్న కుమారుడు అయినప్పటికీ కూడా, ఆ గాయాన్ని రేపిన కసాయి కడుపును పుట్టిన బిడ్డను చూచిన తల్లి తల్లడిల్లిపోతుందండి. మీకు ఇంకా విశదీకరంగా చెప్తాను. తల్లి గుండెల్లో గాయాన్ని రేపి, మీరు ఆ విజువల్స్లో, ఆ వీడియోలో చూస్తుంటారండి. కుర్రోళ్ళతో ఏకిరి పోకిరి కుర్రోళ్ళతో తిరిగి ఇంటి పట్టు లేకుండా ఏకిరి పోకిరి కుర్రోళ్ళతో తిరిగి జీవము కలిగిన దేవుని మందిరం అని కూడా లేకుండా ఆ దేవుని మందిరం ఎదుట ఎర్రి వేషాలు వేసి, ఆ జీవము కలిగిన దేవుని మందిరాన్ని పరిహాసం చేసి, ఏదో వీరులం శూరులం అన్నట్లుగా వికృత రూపము ధరించి మీసాలు మెలేసి కాళ్ళు రగరేసి ఈ పోకిరు కుర్రాలతో, లోకపు స్నేహాలతో, లోకపు మత్తులో తిరిగి ఇంటికి వచ్చిన బిడ్డని మందలించిన తల్లిని గద్దించి, ఆ తల్లి గుండెల్లో వేదనను మిగులుస్తున్న తనయుడిగా ఉన్నప్పటికీ, మీరు ఆ విజువల్స్లో, ఆ వీడియోలో చూస్తుంటారండి. ఆ తల్లి తన పిడికిడిలో ఉన్న అన్నం, ఆ పిడికిడిలో ఉన్న భోజనాన్ని బిడ్డకు పెట్టి, ఆ మిగిలిన కొంచెం అన్నం తిందామని ప్రార్థించబోతే, కన్నీళ్లతో ప్రాకారాన్ని కట్టి కళ్ళలో కన్న బిడ్డను పెట్టుకొని ప్రార్థించే ఆ తల్లి ప్రేమను గుర్తించలేక, ఆ తినే అన్నాన్ని కూడా కాళ్ళతో కొట్టి ఆ తల్లిని వేధిస్తే, ఆ తల్లి కన్నీటి విలువ ఎంతటిదో ఎరుగని మందమతికి ఆపత్కాలం ఒకటి వస్తుంది. అరే, చేతికి రావట్లేదే, మనసులో గాయాన్ని రేపుతున్నాడే అని ఆ తల్లి విడిచిపెట్టదే. ఆ తల్లి గుండెల్లో పొగసగలు కక్కుతాయి. ఎందుకంటే నవమాసాలు మోసి కడుపు చించుకొని కన్నది కనుక, ఆ కన్న తీపి కన్న తల్లి గుండెల్లో వేదనను మిగిలిస్తే కళ్ళల్లో నీళ్లు కారుతాయి. కన్న తల్లి కళ్ళల్లో కారే ప్రతి నీటి బొట్టు గుండె పగిలిన బాధకు నిదర్శనం. అయితే ఒక్క మాట, ఆ
ఆ తల్లడిల్లిపోయే తల్లి కన్నా కూడా మించి ప్రేమించి, లోకంలో మధురమైన ప్రేమ ఏదైనా ఉంటే తల్లి ప్రేమే, ఆ ప్రేమ కంటే కూడా మించి ప్రేమించి గాయపరచిన వేళ కన్నీరు కార్చి గాయాన్ని రేపిన కసాయివాడని ఈ కసాయ లోకంలో కత్తివాతను పెట్టకుండా కరములు చాచి ఆహ్వానించి గుండెలకి హత్తుకున్న ప్రేమ యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ. పడి చెడి కృంగి దేవునికి వెన్ను చూపి లోకానికి ముఖము చూపి పారిపోయిన వ్యక్తి నేల కొరిగిపోయి పనికిరాని వాడిలా ఉంటే నింగి నేలను ఒకటిగా చేయగలిగిన బలమైన వారధిగా సారథిగా దిగివచ్చి ఆ నేల కొరిగిపోయిన జీవితాన్ని పైకి లేవనెత్తి మరలా ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోవడానికి, మానవ విలువను కలిగించడానికి, సమసమాజంలో విలువ కలిగిన మనిషిగా బ్రతుకును ప్రసాదించడానికి, సర్వలోక పాప పరిహారార్థమై సర్వలోక కళ్యాణార్థమై తన మహిమను విడిచి ఈ భూమికి దిగివచ్చిన భాగ్యం గనులైన వాళ్ళు, బలమైన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, సామర్థ్యత కలిగిన వాళ్ళే కావాలని రాజకుటుంబములో రాజసదనములో ఆయన పుట్టకుండా జన్మించకుండా మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనము పశువుల పాకలో ఉన్నామని ఆ పాకలో జన్మించి రక్షణ భిక్షను తెచ్చిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఇంకో మాట చెప్పనా, యావత్ శరీరంలో ఎక్కడైనా గాయం కలిగితే గాయం మాన్పుకోవచ్చు. యావత్ శరీరంలో ఎక్కడైనా గాయం కలిగితే కుదుట పడుతుంది. కానీ పొగసెగలు కక్కిన పరిస్థితుల ప్రభావాలలో అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయిన ఆవేదనల సుడులలో గుండె గాయమైతే గుర్తించగలిగిన నరుడు ఎవడు కూడా లేనేలేడు. గుండెకు కలిగిన గాయమే గేయమై ఇదిగో గడగడ గడగడ వణుకుతున్న పెదాలలో నుంచి ఉద్భవిస్తే గాని ఏ నరునికి తెలియనే తెలియదు. దేహమందు గాయము కలిగితే కుదుట పడును, కానీ గుండె గాయము గుర్తించగలిగిన నరుడు లేనే లేడు. కానీ రాత్రి ఈ సభల మూలాన నేను మీతో చెప్తున్నాను, నీ శరీరానికి కలిగిన గాయమే కాదు, నీ గుండె గాయాన్ని చూడగలిగిన దేవుడి రాత్రి ఇక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. నీ గుండె గాయాన్ని కట్టగలిగిన దేవుడి రాత్రి నీ కొరకే ఆయన ఈ ఆవరణంలో సంచరిస్తున్నాడు. నిశ్చయముగా నా దేవుడు నీ గుండె గాయాన్ని కట్టడానికి బలమైన వర్తమానంగా తన సేవకుని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నాడు. తన సేవకుని ముఖాంతరములోంచి ప్రతి మాట ఈ రాత్రిని హృదయాన్ని దర్శించబోతుంది. ఈ రాత్రిని గుండె గాయాన్ని కట్టబోతుంది. నీ మనసులో ఉన్న ప్రతి మలినాన్ని శుద్ధి చేయబోతుంది. నీలో ఒక నూతనత్వాన్ని సృష్టించబోతుంది. మనిషి మనసు ఎరిగిన మహా మనిషి ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. మనిషి మనసు ఎరిగిన మహా మనిషి ఈ రాత్రిని ప్రక్కన నిలవబోతున్నాడు. నీ హృదయపు తలుపులు తెరవబోతున్నాడు. నీ చీకటిని పారదోలబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న ఆవేదనను తొలగించి నీ మనసులో మరుపు రాని మధురమైన జ్ఞాపకాలు నిలపబోతున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు అలాంటి గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన అంతరంగమును తెరచి చూడగలిగిన గాఢమైన ప్రేమ ఆయన భుజముల పైన మోసి, ఆయన భుజముల మీద మనల్ని మోస్తూ, ఏమండి నేను చెప్పే మాట వినండి, రేయ్
చిన్నప్పుడైతే నిన్ను మోసాను కానీ ఈ వయసులో నిన్ను మోయలేను కానీ దిగరా అనేవాడు కాదండి. తల్లైతే, చెల్లైతే, అన్నైతే, ఆ అక్క అయితే, నరములాడుతున్న ఏ నరులైనప్పటికీ కూడా ఒక వయసు వరకే, కొంత సమయం వరకే నిన్ను మోస్తారు. ఆ తర్వాత నిన్ను మోయడానికి బరువైపోద్ది. మీకు ఇంకొక మాట కూడా చెప్తా. మనాడికి ఒక ఊత పదం ఉందండి. ఏమంటారంటే, నా బిడ్డ నా ఇంట్లో ఉంటుందిలే, ఏళ్ళు తీగకి కాయ బరువు అవుతుందా? తీగకి కాయ బరువు అవుతుందా? ఊత పదంగా అంటారండి మనాళ్ళు. అందరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఏ తీగకి ఏ కాయ బరువు అవ్వదు చెప్పండి, నేను చెప్తాను మీకు సమాధానం. ఏ తీగకి ఏ కాయ బరువు అవ్వదు? ఊత పదంగా అనేస్తాం కానీ తీగకి కాయ బరువు అవుతుందానని. ఏ తీగకి ఏ కాయ బరువు అవ్వదు. వయసుకొచ్చిన బిడ్డలు, కాళ్ళ మీద ఎదిగిన బిడ్డలు కనుల ఎదుట ఇంట్లో ఉంటే ఆ కన్న తల్లిదండ్రుల గుండెల్లో ఉండే ఆవేదన సావుకులుగా మాకు తెలుసు, అంతరంగాన్ని ఎరిగిన దేవునికి తెలుసు. పెళ్లికి ఈడుకొచ్చి వివాహం కాని బిడ్డలు ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఏంటో వారికి తెలుసు, దేవునికి తెలుసు. నిష్ప్రయోజకులై దేనిని సాధించలేక చేతగాని వాడి వలె సతికిలబడి ఉంటే ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న కుంపటేంటో దేవునికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఏ తీగకి ఏ కాయ బరువు కాకుండా ఏముండదండి. కొన్నాళ్ళు ముచ్చటగా చూస్తారు, ఆ తర్వాత ఎక్కసపడుతారు, కన్నీళ్లు కారుస్తారు. నా బిడ్డ నాకు బరువైపోయాడే. ఇంకొంచెం ఒక చిన్న బాధాకరమైన మాట చెప్తాను. కడుపు చీల్చుకొని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చేసారనుకోండి, ముసలితనానికి వచ్చేసారనుకోండి. ఆ ముసలితనంలో, వృద్ధాప్యపు వయసులో, ఆ నిండు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మోయడం ఈనాటి తరానికి బరువైపోతుందండి. ఈ మాటలన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే అన్న నాథుడు, యోధుడు, దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రియులారా, ఆయన నిన్ను భుజముల మీద మోసి అలసిపోని ప్రేమ. ఒకే మాట ఆఖరిలో తేల్చి చెప్పేది ఏంటంటే, నీవు లేనిదే నా బ్రతుకులో అసలు విలువ అంటూ లేనే లేదయా. ఇంకొక మాట తెగించి మాట్లాడుతున్నాను. అసలు నిన్ను విడిచిన నాడు, నీకు దూరమైన నాడు నా బ్రతుకులో విలువ అంటూ కోల్పోయిన వాడని అవుతానయ్యా. నీవు ఉన్నావు గనుక, నీతో నేనున్నాను గనుక, నీ చేతిలో నన్ను పట్టుకున్నావు గనుక, నీ ఎదలో నన్ను దాచుకున్నావు గనుక, ఇదిగో వీళ్ళంతా నన్ను చూస్తున్నారు. మరలా రిపీట్ చేయనా? నా చేతిని పట్టుకున్నావు గనుక, నీ ఎదలో మదిలో నన్ను ఉంచుకున్నావు గనుక, నీ కనుచూపుల పరిధిలో నన్ను దాచుకున్నావు గనుక ఈ జనవాహిని నా వైపు చూస్తున్నారు. విలువంటూ నాకు దక్కింది. నీవే నాకు లేకపోతే ఏ ఒక్కరు నన్ను చూడరే, ఏ ఒక్కరు నా దగ్గరికి రారే. నీవు లేనిదే విలువ లేదు, నీవు లేనిదే జీవితం లేదు, నీవు లేనిదే నాకు శ్వాస అంటూ ఆడదు. నీవే నా శ్వాస, నీవే నా మనస్సు, నా వయస్సు, నా తపస్సు. నీవు తప్ప వేరొక్కటి